నమస్కారం అండి. మీ పేరు? ఖాదర్కర్ గారు. ఏం చేస్తూ ఉంటారు? సో మీరు పాత గవర్నమెంట్కి ఇప్పుడున్న గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? గవర్నమెంట్ సంక్షేమ పథకాలు కోట్లు అప్పులు తెచ్చి జనానికి పంచారు. ఇప్పటికి కూడా నేను ముఖ్యమంత్రి అయితే మళ్ళీ ఇంకా ఎక్కువ కోట్లు తెచ్చి పంచుతానని అంటున్నాడు. అభివృద్ధి గురించి నేను అమరావతిని డెవలప్ చేస్తానని కానీ పోలవరం చేస్తానని కానీ చెప్పట్లా. కోట్లు ఇంకా పంచట్లేదు. నేనైతే పెంచేవాడిని అని జనాలను డైవర్ట్ చేస్తున్నాను. అది మంచిది కాదు. అభివృద్ధి కావాలి, ఉద్యోగాలు కావాలి, పరిశ్రమలు కావాలి, రాష్ట్రానికి ఇన్కమ్ కావాలి. చేసిన కోట్లు ఇప్పుడు ఏ విధంగా తీరుతాయో తెలియట్లేదు. ఇంకా కోట్లు తేవట్లేదు, ఇంకా పంచట్లేదు జనానికి అని అంటున్నాడు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఐ డిసగ్రీ విత్ దిస్ ఓల్డ్ గవర్నమెంట్. ఓకే, సో మన పాత గవర్నమెంట్ అమరావతిని రాజధాని చేద్దామని ఒక ఐడియా అయితే ఇచ్చింది. కాకపోతే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ మాటల్లో కాకుండా చేతల్లో ఎలా చూపిస్తుందని మీరు చెప్పాలి. చేతల్లో చూపిస్తూ ఉంది కదా. అంటే డిఫరెన్స్ ఏంటి? కొత్త ప్రాజెక్ట్స్ ఏమొచ్చాయి, ఎలా చూపించబోతుంది? అదే ఫండ్స్, వరల్డ్ బ్యాంక్ లోన్ గురించి ఫండ్స్ వస్తాయి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంత అరేంజ్ చేస్తూ ఉంది. ఇవన్నీ ఫండ్స్ వస్తాయి కదా, డెవలప్మెంట్ పికప్ అయ్యేది. అవన్నీ వచ్చి ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అప్పుల నుంచి బయటికి రాగలదంటున్నారా? అప్పులంటే ఆదాయం పెరుగుతుంది. గవర్నమెంట్ పరిశ్రమలు వస్తే ఆదాయం పెరుగుతుంది. ఆ ఆదాయంతో క్యాపిటల్ నిర్మించుకోవచ్చు, ఇంకా ఉద్యోగాలకు సృష్టించవచ్చు. అభివృద్ధి కదా ముఖ్యము. స్టేట్ నిలబడాలంటే పరిశ్రమలు కావాలి, అభివృద్ధి కావాలి. అవన్నీ లేకుండా పంచడం అనేది మంచి పద్ధతి కాదు. నమస్తే మ్యామ్. మీ పేరు? లక్ష్మి. లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్. హోమ్ మేకర్. మీకు తప్ప ఈ సొసైటీ గురించి అంత అవగాహన ఎవరికి ఉండదని అడిగితే ఓకే చెప్పండి, ప్రస్తుతం ఉన్న రాజధానిలో ఎలాంటి మార్పులు జరిగితే బాగుంటాయని? పోయిన ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా తేడా వచ్చిందమ్మా. చాలా డిఫరెంట్ వచ్చింది. పోయిన ఆ రాజధాని అంటే ఈ ముళ్ళకంపలు అవి పాములు అన్నీ జరుగుతున్నాయి. ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి చక్కగా మొత్తం రాజధానిని డెవలప్ చేసి మన పూర్వ వైభవం రావాలని రాజధాని మన దీనిగా ఢిల్లీకి రాజధాని ఎలా ఉందో మన స్టేట్కి కూడా రాజధాని అలాగే రావాలని ఆయన చాలా కృషి చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలకి మన రాజధాని ఎలా ఉంటుందంటే చెప్పలేనంత అద్భుతంగా తయారవుతుంది. ఓకే, ప్రస్తుతం మన రాష్ట్రం చాలా అప్పుల్లో ఉంది కదా. సో అప్పుల్లో నుంచి ఎలా బయటకు వస్తుంది? బయటకు వచ్చి తిరిగి మళ్ళీ పూర్వ వైభవానికి రాగలదా? వస్తుందనే నేను అనుకుంటున్నాను. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు, చాలా తీసుకొస్తున్నారు. పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ ఆయన సేవ చాలా అద్భుతంగా చేస్తున్నారు. వస్తుందనే నేను భావిస్తున్నాను. వస్తుంది కూడా, పూర్వవైభవం వస్తుంది, చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చేసే కెపాసిటీ ఉంది, చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పింది.